హాయ్, వెల్కమ్ టు మై ప్రియాస్ కిచెన్. ఈరోజు మనం కంది గింజలతో పులావ్ లేదా కిచిడీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. రెగ్యులర్గా మనం కందిపప్పుతో పప్పు, సాంబార్ లాంటివి చేసుకుంటూనే ఉంటాం. కానీ ఇలా సీజన్లో పచ్చి కందికాయలు దొరికినప్పుడు వాటితో ఇలా డిఫరెంట్గా మనం వెరైటీస్ని చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, మనకు ఒక చేంజ్ లాగా బాగుంటుంది. ఇలా కందికాయలను తెచ్చేసుకొని గింజలు ఒలిచేసుకోవాలి. ఇలా కంది గింజల సీజన్లో మనకు పండు మిర్చి కూడా బాగా దొరుకుతుంది. సీజన్లో దొరికేటప్పుడు పచ్చిమిర్చి ప్లేస్లో మనం ఇలా పండు మిర్చిని వేసుకుంటే చాలా బాగుంటుంది. కంది గింజలను ఒలుచుకొని ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా నేను 1 కప్ తీసుకున్నాను కంది గింజల్ని. అదే కప్ తోటి 1 గ్లాస్ ఆఫ్ రైస్, సేమ్ ఈక్వల్ క్వాంటిటీస్లో రైస్ అండ్ పప్పుని తీసుకుంటున్నాను. రైస్ని ఇలా ఒక అర్ధగంట ముందు కడిగి నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి. లవంగ, పట్ట, ఇలాచీని తీసుకున్నాను. 2 ఉల్లిపాయలు, 1 టమాటా, 3-4 మన కారంకి తగినంత పచ్చిమిర్చి లేదా ఇలా పండు మిర్చిని తీసుకోవాలి. కొద్దిగా పుదీనా, మరి ఎక్కువ డామినేట్ చేయకుండా జస్ట్ కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్. నేను ఒక పొటాటోని తీసుకున్నాను, అది ఇక్కడ మిస్ అయింది. ఒక పొటాటో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా మనకు పోపుకి ఆయిల్, ఉల్లిపాయలని, టమాటాస్ అన్నీ మనం ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది మనకు కుక్కర్లో చాలా సింపుల్గా ఈజీగా డిష్ ప్రిపేర్ అయిపోతుంది. నేను కొద్దిగా పొడిగానే చేస్తున్నాను. కంప్లీట్ కిచిడీ ఫామ్ కావాలంటే వాటర్ ఎక్స్ట్రా వేసుకొని మనం సాఫ్ట్గా కూడా దీన్ని చేసేసుకోవచ్చు. బాక్సెస్కి వాటికైతే ఇలా కుక్ చేసుకుంటే బాగుంటుంది. అప్పటికప్పుడు ఇంట్లో తినడానికైతే కొంచెం సాఫ్ట్గా మనం కిచిడీ లాగా చేసేసుకోవచ్చు ఎక్స్ట్రా వాటర్ని యాడ్ చేసి. ఇలా మనం ఇందులో పొటాటో తప్ప ఇంకే వెజిటేబుల్ని యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పప్పుతోనే మనకి ఇది టేస్ట్ బాగుంటుంది. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని తగినంత ఆయిల్, కొద్దిగా నెయ్యి వేసుకునేసి మనం ఇలా స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. కావాలంటే ఒక బిర్యానీ ఆకు కూడా మీకు నచ్చితే ఫ్లేవర్ కోసం వేసుకోవచ్చు. ఉల్లిపాయలను వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మనకు హాఫ్ ఫ్రై అయితే సరిపోతుంది. ఇందులోనే టమాటాస్ వేసేసుకొని పండు మిర్చిని కూడా మనం వేసేసుకొని ఫ్రై చేసుకుందాం. మనకి ఇలా పండు మిర్చి వేయడం వల్ల కలర్ కూడా మనకు చూడడానికి చాలా కలర్ఫుల్గా బాగుంటుంది. కొద్దిగా సాల్ట్, పసుపు, కొద్దిగా అప్పటికప్పుడు దంచుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకొని అలా మనం ఒక 1 మినిట్ అలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. కట్ చేసుకున్న పొటాటోని కూడా యాడ్ చేసేసుకుందాం. ఇవి మనకు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కుక్కర్ వేసినప్పుడు మనం పప్పుతో పాటు ఇవి బాయిల్ అయిపోతాయి కాబట్టి జస్ట్ పచ్చివాసన పోయే వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. పుదీనా, కొత్తిమీర, కరివేపాకును కూడా యాడ్ చేసేసి మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు కంది గింజలను కూడా యాడ్ చేస్తున్నాను. నానబెట్టిన రైస్ని వాటర్ లేకుండా యాడ్ చేసేసుకొని జస్ట్ ఒకసారి అలా మిక్స్ చేసుకొని మనం వాటర్ని యాడ్ చేసుకుందాం. 1 కప్ ఆఫ్ పప్పు, 1 కప్ ఆఫ్ రైస్ కాబట్టి మనం 1:2 రేషియో వాటర్ని మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పొడిగా కావాలంటే, మనకు కొంచెం లిక్విడీ కన్సిస్టెన్సీ మనకు పర్ఫెక్ట్ కిచిడీలా కావాలంటే 1:3 కానీ 3.5 కానీ మనం వాటర్ని యాడ్ చేసుకుంటే సాఫ్ట్గా మనం ఇంట్లో తినడానికి బాగుంటుంది. ఇలా మనం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత
స్పైస్ కానీ సాల్ట్ కానీ ఇప్పుడు మనం చెక్ చేసేసుకొని కుక్కర్ని క్లోజ్ చేసేసుకుంటే 3 to 4 విజిల్స్ మనం రానిచ్చేస్తే రైస్ మనకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. చూడండి, మనకు రైస్ కలర్ఫుల్గా మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇలా మనం దీన్ని రైతాతో కానీ ఏదైనా వెజ్ గ్రేవీతో కానీ మనం సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.